అయ్యా నమస్తే. పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, మీరు నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తున్నారు. ఓకే, బాగుంది సార్. మీరు సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికే పుట్టిన వ్యక్తి అని మేము నమ్ముతున్నాము. సనాతన ధర్మం అంటే ఏంటి సార్? 4 బొట్లు ఎట్టుకొని 2 కాషాయం బట్టలు కట్టుకుంటేనే సనాతన ధర్మం అయిపోతుందంటారా? సనాతన ధర్మం అంటే మనం పూజిస్తున్న విగ్రహాలని కాపాడుకోవడం, మన సాంప్రదాయాల్ని కాపాడుకోవడం, మనం పూజించే జంతువుల్ని, మనం పూజించే వ్యక్తుల్ని కాపాడుకోవడమే సనాతన ధర్మం. ముఖ్యంగా మనం పూజిస్తున్న జంతువుల్లో గోవు అంటే ఆవు అతి పవిత్రంగా పూజిస్తాం. గోమాతకి జై అని గోమాతకి పూజలు చేస్తాం. గోమూత్రాన్ని కూడా మనం సేవిస్తాం. అటువంటి గోవుల్ని మీ నియోజకవర్గమైన పిఠాపురంలో గోమాంసం తరలిస్తూ పట్టుబడితే మీరు ఒక్క పూట కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఓకే, అప్పుడు మీరు ఏదో ధ్యానంలో ఉన్నారు, మౌనవ్రతం చేస్తున్నారు అనుకున్నాం. మళ్ళీ విశాఖపట్నంలో గోమాంసం దొరికింది. అది కూడా తక్కువ కాదు, 1,80,000 కేజీలు అంటే 12,000 గోవుల్ని చంపి వాటి మాంసాన్ని పార్సిల్ చేశారు. మీరు ఇప్పుడు కూడా నోరు మెదపకపోతే, నోరు విప్పకపోతే సనాతన ధర్మాన్ని ఎలా కాపాడతారు స్వామి? సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటే ముందు మీరు బయటికి రావాలి కదా, వచ్చి మీరు మాట్లాడాలి కదా. అసలు ఆ గోవుల్ని అమ్మిందెవడు, కొన్నదెవడు, కోసిందెవడు, ముక్కలుగా కట్ చేసిందెవడు, పార్సిల్ చేసిందెవడు, పట్టుకెళ్ళేదెవడు, అక్కడ తినేదెవడు, మొత్తం అందరిని నిలబెట్టి ఎన్కౌంటర్ చేశాడు కదా. అప్పుడు కదా సనాతన ధర్మం. ఇంకొకటి ఎవడన్నా గోవు మీద చెయ్యి వెయ్యాలంటే గజ గజ వనకాలి కదా సార్. అప్పుడు కదా మన సనాతన ధర్మం అనేది కాపాడుకోగలుగుతాం. గోవునే పట్టించుకోలేకపోతున్నాం మనం. మూగజీవి అది అడగదు కదా, నిలదీయదు కదా అని దాన్నే వదిలేస్తున్నాం. ఇంకా మనం ఎక్కడ కాపాడగలం సార్ సనాతన ధర్మాన్ని? ఆలోచించండి ఒక్కసారి, మీరే ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? తప్పు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఎవరే నువ్వు తప్పు చేసావురా డాష్ 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 అంటే మీరు తిడతారు కదా, అందుకని డాష్లు పెట్టండి. నేను కరెక్ట్గా చెప్తే బాగా చెప్పేవని ఒక్క థమ్స్అప్ ఒకటి వేయండి చాలు. వీడియోని షేర్ చేయండి, అందరికీ తెలుస్తుంది సనాతన ధర్మం అంటే ఏంటో. థ్యాంక్ యూ సో మచ్.